హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. బంగ్లాదేశ్లోని నేతలకు అస్సాం సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు. ఆ దేశంలో పరిస్థితులను మనం ఒక్కసారి గమనిస్తే గత కొద్ది నెలలుగా మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాలపై బంగ్లాదేశ్ కన్నేసినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ఆ దేశంలోని నేతలు పదే పదే ఈశాన్య రాష్ట్రాలను తమ దేశంలో కలిపేసుకుందామని వ్యాఖ్యానాలు చేయడం, అంతేకాకుండా ఆ దేశ తాత్కాలిక అధినేత అయిన మహమ్మద్ యూనస్ కొద్ది మందికి అంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కు వీళ్ళకు ఇచ్చిన పుస్తకాలపై గ్రేటర్ బంగ్లా అంటే మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన మ్యాప్ను సైతం ఇంక్లూడ్ చేయడాన్ని గిఫ్ట్గా ఇవ్వడాన్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా బంగ్లాదేశ్ ఇకపై నుంచి మన దేశాన్ని ఈశాన్య రాష్ట్రాల విషయంలో ఇబ్బంది పెట్టనుంది అని స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా తాజాగా ఆ దేశంలో నేషనల్ సిటిజన్ పార్టీ అనేది ఒకటి పుట్టుకు వచ్చింది. ఆ పార్టీ అధినేత అయిన హస్నత్ అబ్దుల్లా కూడా ఇదే తరహా వ్యాఖ్య చేశారు. నేను గనక అధికారంలోకి వస్తే భారత్కు సంబంధించిన చికెన్ నెక్ కారిడార్ను నేను కట్ చేస్తాను, తద్వారా పూర్తి ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా బంగ్లాదేశ్లో భాగం అవుతాయి, అప్పుడు మనది గ్రేటర్ బంగ్లా అనే కళ సాధ్యం అవుతుంది అనే విధంగా ఆయన ప్రజల ముందు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేశాడు. దీని అంతటని చూస్తూ ఉంటే హిమంత బిశ్వ శర్మకు చిర్రెత్తుకు వచ్చింది. బంగ్లాదేశ్కు మనం స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆయన ఒక కీలక వ్యాఖ్య చేశారు. అదేమిటంటే భారత్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవద్దు, అంతేకాకుండా మా దేశం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక దేశం కాబట్టి ఖచ్చితంగా బంగ్లాదేశ్ మా ముందు ఏమైనా తోక జాడిస్తే మేము మీపై యుద్ధం చేయడానికైనా వెనకాడబోము, అంతేకాకుండా మా దేశంలో ఒక చికెన్ నెక్ కారిడార్ ఉంటే మీ దేశంలో 2 ఉన్నాయి, ఆ విషయాన్ని మర్చిపోవద్దు అనే విధంగా బంగ్లాదేశ్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీన్ని బట్టి చూసుకుంటే మన దేశం బంగ్లాదేశ్ను ఇకపై నుంచి పూర్తి శత్రు దేశంగా చూడనుంది అని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే బంగ్లాదేశ్ ఒకవేళ మనపై తోక జాడిస్తే మనం ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే నిజానికి ప్రపంచంలో అణ్వాయుధాలు ఉన్న అత్యంత తక్కువ దేశాల్లో మన ఇండియా కూడా ఒకటి. మన భారతదేశాన్ని చూసి అన్ని దేశాలు వణికిపోయే పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నాయి. అమెరికా, రష్యా ఇలాంటి దేశాలు తప్ప మిగిలిన ఏ దేశము, ముఖ్యంగా చైనా కూడా మనతో పూర్తి స్థాయిలో యుద్ధం చేయాలి అంటే ఖచ్చితంగా 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పాకిస్తాన్ ఎలాగో పూర్తిగా ఆర్థికంగా చితికిపోయిన దేశం కాబట్టి ఆ దేశంపై ఎన్నిసార్లు యుద్ధం చేసినా మారదు, ఎన్నిసార్లు ఓటమి పాలైనా కూడా అదే గొప్ప విజయంగా భావిస్తుంది. కాబట్టి ఆ దేశం మాత్రమే మనతో యుద్ధం చేస్తూ ఉంటుంది, అంతే తప్ప మిగిలిన ఏ దేశాలు కూడా మన దేశాన్ని పూర్తిగా ఎదిరించాలన్నా కూడా 1కి 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా మన ఇండియా అనేది ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మనతో అన్ని దేశాలు ఆర్థిక బంధాన్ని పెంపొందించుకునేందుకే ప్రయత్నాలు చేస్తాయే తప్ప ఏ దేశము కూడా మన నుంచి దూరం జరిగే పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్న భౌగోళిక రాజకీయాల్లో అస్సలు లేదు. అమెరికా మాత్రమే తన మొండి వైఖరితో మన దేశం నుంచి దూరం జరిగే ప్రయత్నాలు చేస్తుందే తప్ప ప్రపంచంలో మన ప్రధాన శత్రు దేశమైన చైనా కూడా ఇప్పుడు మన అవసరాన్ని తెలుసుకుని స్నేహహస్తం చాచేందుకే సిద్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ మనపై తోక జాడిస్తుంది అంటే అక్కడ నాయకత్వం ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏ దేశంలో అయినా నాయకత్వం అనేది మనకు ఎంత అవసరం వస్తుంది అనే విషయాన్ని మాత్రమే ఆలోచించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మన దేశం నైబర్హుడ్ కంట్రీస్కు చాలా అంటే చాలా మేలు చేకూరుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లైనా, మాల్దీవ్స్లోని మొయిజ్ ప్రభుత్వం ఉన్నా కూడా మనం మాల్దీవ్స్కు గత బడ్జెట్లో 400 కోట్ల రూపాయలు కేటాయించాం. ఈ విధంగా మన నైబర్హుడ్ కంట్రీస్కు మనం ఎన్నో అవసరాల రీత్యా ఉపయోగపడుతూ ఉంటాం. అలాంటిది మహమ్మద్ యూనస్ ఒక ఎకనామిస్ట్ అయి ఉండి కూడా తమ దేశానికి ఎంత యూజ్ అవుతుంది అనే విషయాన్ని అస్సలు గుర్తించడం లేదు. సరికదా, మన దేశంతో యుద్ధానికి దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టి ఆ దేశానికి వాళ్ళు ఏ విధంగా అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అదేవిధంగా మనం వార్నింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సరిగ్గా హిమంత బిశ్వ శర్మ ఇదే పని చేశారు. ఇకపై నుంచి మన ఇండియా బంగ్లాదేశ్కు ఎట్టి పరిస్థితుల్లోనూ సహాయం చేయాల్సిన అవసరం లేదు. ఆ దేశం మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది, అంతేకాకుండా మన దేశాన్ని విభజించే ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి మనం ఆ దేశంతో చాలా అంటే చాలా దూరం పాటించాల్సిన అవసరం ఉంది అని ఆయన తాజాగా కీలక వ్యాఖ్య చేశారు. అంతేకాకుండా
భవిష్యత్తులో బంగ్లాదేశ్ గనుక మాపై తోక జాడించే ప్రయత్నం చేస్తే మా దగ్గర అణు ఆయుధాలు సైతం ఉన్నాయి. దీంతో పాటు మా దగ్గర ఒక చికెన్ నెక్ కారిడార్ ఉంది అని మీరు దాన్ని దిగ్బంధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. కానీ బంగ్లాదేశ్లో మాత్రం 2 చికెన్ నెక్ కారిడార్లు ఉన్నాయి అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. మాపై కనుక మీరు ఏమైనా దుశ్చర్యకు పాల్పడితే ఆ రెండిటిని దిగ్బంధించే అవకాశం మా భారత్కు ఉంది. తద్వారా బంగ్లాదేశ్ చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతుంది అని కీలక హెచ్చరిక చేశారు. అయితే ఈ చికెన్ నెక్ కారిడార్ అంటే ఏమిటంటే, జనరల్గా మన ఇండియన్ మ్యాప్ను చూసుకుంటే అస్సాం, ఈ ఈశాన్య రాష్ట్రాలన్నిటికీ మన ఇండియాలోని ఇతర భూభాగానికి మధ్యలో చిన్న నేరో స్ట్రెచ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ నేరో స్ట్రెచ్ మాత్రమే మన ఇండియా అండ్ ఈశాన్య రాష్ట్రాలకు మధ్య అనుసంధానంగా ఉంటుంది. ఇది కొన్ని చోట్ల జస్ట్ 50 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు ఇంత తక్కువ భూభాగం ఉంది. సో ఇదింత దాన్ని కనుక కట్ చేశారంటే ఇండియాలోని ఇతర ప్రాంతాలతో ఈశాన్య రాష్ట్రాలకు ఉన్న సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. దీన్నే ఈ బంగ్లాదేశ్ మనపై కుట్ర పన్నేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా చైనా ఈ చికెన్ నెక్ కారిడార్ను కట్ చేసి అరుణాచల్ ప్రదేశ్ను తమ దేశంలో కలిపేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే బంగ్లాదేశ్లోని ఈ చికెన్ నెక్ కారిడార్కు చాలా దగ్గరలో ఉన్న లాల్మో నిర్హాట్ ఎయిర్ బేస్ను సైతం చైనా తన ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. కానీ మన ఇండియాకు మాత్రమే కాదు, బంగ్లాదేశ్కు కూడా ఇలాంటి చాలా నేరో స్ట్రిప్లు 2 ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో మొదటిది నార్త్ బంగ్లాదేశ్ కారిడార్ అని దీన్ని అంటారు. ఇది దినాజ్పూర్ నుంచి సౌత్ వెస్ట్ గారో హిల్స్ వరకు ఉంటుంది. సో వీటికి చాలా దగ్గర స్ట్రెచ్ ఉంటుంది. జస్ట్ 80 కిలోమీటర్ల లెంత్ మాత్రమే ఉంటుంది. దీన్ని కనుక మనం కట్ చేయగలిగితే ఖచ్చితంగా బంగ్లాదేశ్ నుంచి ఈ ప్రాంతం మొత్తాన్ని మన భారతదేశంలో కలిపేసుకునేందుకు వీలుంటుంది. అంతేకాకుండా బంగ్లాదేశ్లోని అత్యంత ముఖ్యమైన ప్రాంతమైన చిట్టగాంగ్ కారిడార్ అనేది ఒకటి ఉంటుంది. ఈ చిట్టగాంగ్ అనేది ఆ దేశపు ఆర్థిక వ్యవస్థలో చాలా కీలక రోల్ ప్లే చేస్తుంది. మన దేశంలో ముంబై రాష్ట్రం ఏ విధంగా ఆర్థిక రాజధానిగా ఉందో బంగ్లాదేశ్కు కూడా ఈ చిట్టగాంగ్ కారిడార్ అనేది అంత ఆర్థికంగా చాలా కీలకమైన ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఇందులో ఎక్కువగా హిందువులే నివాసం ఉంటూ ఉన్నారు కాబట్టి దీనికి కూడా చాలా నేరో స్ట్రెచ్ ఉంటుంది. జస్ట్ 28 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఇది మన ఇండియాకు ఉన్న చికెన్ నెక్ కారిడార్ కంటే చాలా చిన్నది. దీన్ని దిగ్బంధించడం మన ఇండియాకు చాలా అంటే చాలా ఈజీ అవుతుంది. ఒకవేళ దీన్ని కనుక మనం దిగ్బంధిస్తే ఈ చిట్టగాంగ్ కారిడార్ మొత్తం మన భారతదేశంలో భాగం అవుతుంది. అందులోని హిందువులకు సైతం మనం మేలు చేకూర్చినట్లు అవుతుంది. అంతేకాకుండా ఈశాన్య రాష్ట్రాలకు ఇప్పటి వరకు సముద్రంకి డైరెక్ట్ యాక్సెస్ లేదు కాబట్టి ఈ చిట్టగాంగ్ కారిడార్ను మన దేశంలో కలిపేసుకుంటే ఖచ్చితంగా త్రిపుర నుంచి మనం సముద్రంలోకి డైరెక్ట్ యాక్సెస్ను సైతం పొందవచ్చు. సో మన దేశానికి ఒక చికెన్ నెక్ కారిడార్ ఉండడం, దానిపై గనక బంగ్లాదేశ్ ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే మనం ఖచ్చితంగా బంగ్లాదేశ్లోని 2 చికెన్ నెక్ కారిడార్లపై దృష్టి సారిస్తాం. ముఖ్యంగా ఇందులో ఈ చిట్టగాంగ్ కారిడార్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మన దేశంలో కలిపేసుకునే అవకాశమే ఎక్కువగా ఉంది. దీనివల్ల మన దేశానికి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి బంగ్లాదేశ్ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా చిన్న తోక జాడించినా కూడా మన దేశం భారీ యాక్షన్ ప్లాన్కు దిగిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటారు నిపుణులు. దీన్నే హిమంత బిశ్వ శర్మ అనేక సార్లు హెచ్చరిస్తూ ఉన్నా ఆ దేశం తన బుద్ధి మార్చుకోవడం లేదు. కాబట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే దాన్ని తెలియాలంటే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.